దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నీట్ రీటెస్ట్ నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తుండగా పరీక్షల అక్రమాలకు అడ్డాగా మారిన ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ను తాత్కాలికంగా బ్లాక్ చేయడం ఐటీ రంగంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జూన్ 21న నీట్ పునఃపరీక్ష జరగనున్న నేపథ్యంలో విద్యార్థులను తప్పుదారి పట్టిస్తూ ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయంటూ నకిలీ వార్తలను వ్యాప్తి చేస్తున్న ముఠాలపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ గట్టి నిఘా పెట్టింది. పేపర్ లీక్డ్ నీట్, రీనీట్ 2026, ప్రైవేట్ మాఫియా వంటి పేర్లతో చెలామణి అవుతున్న పలు టెలిగ్రామ్ ఛానళ్లు అభ్యర్థుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నట్లు ఎన్టీఏ పక్కా ఆధారాలతో గుర్తించింది. ఈ క్రమంలోనే ఎన్టీఏ సిఫార్సుల మేరకు స్పందించిన కేంద్రం జూన్ 22 వరకు టెలిగ్రామ్ పై పూర్తి స్థాయి ఆంక్షలు విధించడమే కాకుండా నకిలీ సమాచారాన్ని ఎడిట్ చేసి తప్పించుకోకుండా ఉండేందుకు జూన్ 30 వరకు భారత్లో మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్ను సైతం నిలిపివేయాలని ఆదేశించింది. అయితే దాదాపు టెలిగ్రామ్ తరహాలోనే పనితీరు కలిగి ఉండి అత్యధిక ప్రజాదరణ పొందిన వాట్సాప్ యాప్ పై కేంద్రం ఎందుకు ఇలాంటి కఠిన చర్యలు తీసుకోలేదన్న సందేహాలు ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. మోసపూరిత ముఠాలు, సైబర్ నేరగాళ్లు వాట్సాప్తో పోలిస్తే టెలిగ్రామ్ను తమకు సురక్షితమైన ఆశ్రయంగా ఎంచుకోవడానికి ఆ యాప్లో ఉన్న కొన్ని ప్రత్యేకమైన సాంకేతిక ఫీచర్లే ప్రధాన కారణమని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. టెలిగ్రామ్లో ఒక యూజర్ తన ప్రొఫైల్ క్రియేట్ చేసినప్పుడు ఇతరులకు తన ఫోన్ నంబర్ కనిపించకుండా పూర్తిగా హైడ్ చేసుకొని కేవలం ఒక యూజర్ నేమ్ ద్వారా మాత్రమే యాప్ ను వినియోగించే వీలుంది. ఈ వెసులుబాటు వల్ల సదరు గ్రూపులు లేదా ఛానళ్లను నడుపుతున్న అసలు సూత్రధారులు ఎవరనే గుర్తింపును బయట పెట్టకుండా లక్షలాది మంది సబ్స్క్రైబర్లతో సమాచారాన్ని పంచుకుంటూ పోలీసుల కంటికి చిక్కకుండా తప్పించుకుంటున్నారు. అదే సమయంలో వాట్సాప్ లో ఇటువంటి ఫోన్ నంబర్ హైడింగ్ ఫీచర్ ప్రస్తుతం ప్రయోగాత్మక దశలోనే ఉంది తప్ప సాధారణ వినియోగదారులకు అందుబాటులో లేదు. కాబట్టి అక్కడ నేరగాళ్ల నెంబర్లను సులభంగా ట్రాక్ చేయొచ్చు. వీటికి తోడు వాట్సాప్ లో సమాచార భద్రత కోసం ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనేది డిఫాల్ట్ గా ఆన్ లో ఉంటుంది. కానీ టెలిగ్రామ్ లో ఈ సదుపాయాన్ని వినియోగదారులు మాన్యువల్ గా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా దర్యాప్తు సంస్థల నిఘాకు ఒక రకంగా సవాల్గా మారుతోంది. సమాచార మార్పిడితో పాటు ఫైల్ షేరింగ్ విషయంలో ఉన్న అనూహ్యమైన పరిమితులు కూడా టెలిగ్రామ్ను వివాదాల్లోకి నెడుతుండగా వాట్సాప్ ఈ విషయంలో కఠినమైన ఆంక్షలను పాటిస్తోంది. టెలిగ్రామ్లో ఎలాంటి కంప్రెషన్ లేకుండా ఏకంగా 2 GB పరిమాణం వరకు ఎంతటి పెద్ద ఫైళ్లనైనా సులభంగా షేర్ చేయవచ్చు. కాబట్టే గతంలో సినిమాలు, టీవీ షోల లీకేజీలకు ఇది వేదికగా మారింది. ఇప్పుడు అదే ఫీచర్ను నీట్ పరీక్షా పత్రాల నకిలీ పీడిఎఫ్లను షేర్ చేయడానికి దుర్వినియోగం చేస్తున్నట్లు తేలింది. ఈ ఫైళ్లను సర్క్యులేట్ చేసి ఆ తర్వాత ఎడిట్ ఫీచర్ ద్వారా సాక్ష్యాలు దొరకకుండా మార్చేసే వెసులుబాటు ఉండటం వల్లే కేంద్రం ఈ యాప్పై కొరడా జులిపించింది. అంతేకాకుండా భారతదేశంలో టెలిగ్రామ్ సంస్థకు ఎలాంటి అధికారిక కార్యాలయం లేకపోవడం వల్ల ప్రభుత్వ ఆదేశాల అమలు ప్రక్రియ కష్టతరంగా మారుతుండగా వాట్సాప్, ఎక్స్ వంటి సంస్థలు భారత్లో కార్యాలయాలను కలిగి ఉండి ఏఐ టూల్స్ ద్వారా తప్పుడు సమాచారానికి అడ్డుకట్ట వేస్తున్నాయి. ఈ సాంకేతిక వ్యత్యాసాలు, బాధ్యతారహితమైన వైఖరి వల్లే టెలిగ్రామ్ నిషేధానికి గురికాగా నియంత్రణ పరిధిలో ఉన్న వాట్సాప్ పై కేంద్రం ఎలాంటి ఆంక్షలు విధించలేదని స్పష్టమవుతోంది.